వెల్కమ్ టు మన టేస్టీ వంటలు. మన టేస్టీ వంటల్లో ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే బెండకాయ వేపుడు రెసిపీ చేస్తున్నాను. ఈ బెండకాయ వేపుడు పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. బెండకాయ వేపుడు వేడి వేడి అన్నంలో కానీ పప్పులో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ వేపుడు ఎలా చేయాలో చూడండి. ముందుగా అరకిలో బెండకాయలు తీసుకొని నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఈ బెండకాయలు మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసి దోరగా వేగించుకోవాలి. చూడండి, పల్లీలు కూడా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకుందాం. పల్లీలు తీసేసుకున్న తర్వాత సగం వరకు బెండకాయలు తీసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బెండకాయలు కూడా మంచిగా వేగిపోయాయి. తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిగతా సగం బెండకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఈ బెండకాయలన్నీ ఫ్రై చేసుకొని తీసేసుకున్న తర్వాత టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఇందులో వేసి వేగించుకోవాలి. శనగపప్పు వేగిన తర్వాత ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి వేగిన తర్వాత 3 ఎండుమిరపకాయలు సగం చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఎండుమిర్చి వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేగించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇంతేనండి, ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. మా బెండకాయ వేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.